అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో ఒక విచిత్రమైన స్టేట్మెంట్ పెట్టారు. వెనిజులా అమెరికాలో 51వ రాష్ట్రం అని చెప్పి ఆయన ప్రకటించారు. దీన్ని చాలా మంది ఖండిస్తున్నారు. ఇప్పుడున్న సోవరెన్ స్టేట్ సిస్టమ్ అంటే ప్రపంచంలో ఎంత గొప్ప చిన్న పెద్ద చిన్న ఎన్ని పక్కన పెట్టి అన్ని దేశాలు సార్వభౌమ దేశాలు. అమెరికా ఎంత పెద్ద దేశమైనా ఎంత గొప్ప దేశమైనా ఇంకో దేశాన్ని 50 అంటే నా దేశంలో నువ్వు రాష్ట్రం అని చెప్పే అధికారం అమెరికాకు లేదు. ఇంతకుముందు కెనడాని కూడా అలానే బెదిరించారు. గ్రీన్లాండ్ ఆక్యుపై చేస్తానని, పనామా నాకు కావాలని, కెనడా నాకు కావాలని ఇలా ట్రంప్ ప్రగల్భాలు పలుకుతున్నారనమాట. ఈ టైంలో వెనిజులాలో ఇప్పుడున్న యాక్టింగ్ ప్రెసిడెంట్ డెల్సీ రాడ్రిగెజ్ దీన్ని ఖండించారు. మేము మీ కాలనీ కాదు, మా దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని సమగ్రతను మేము కాపాడుకుంటామని చెప్పి వెనిజులా యాక్టింగ్ ప్రెసిడెంట్ కూడా చెప్పుకొచ్చారనమాట. డొనాల్డ్ ట్రంప్ ఈ విధమైన వైఖరి, ఈ అగ్రెసివ్ వైఖరి చాలా తప్పని చాలా దేశాలు ఖండిస్తున్నాయి. అసలు వెనిజులా కథ ఏంటి ఒకసారి చూద్దాం. వెనిజులా ఒక ఆయిల్ రిచ్ కంట్రీ. అది సౌత్ అమెరికాలో ఉంది. సౌత్ అమెరికాలో సాధారణంగా ఆయిల్ రిజర్వ్స్ ఉండవు. కేవలం వెనిజులా మాత్రమే ఆయిల్ రిజర్వ్స్లో చాలా క్రూషియల్ అక్కడ. అయితే వెనిజులా ఒకప్పుడు చాలా వెలిగిన ఆర్థిక వ్యవస్థ. అంతేకాదు ఆయిల్ డిమాండ్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు వెనిజులా ఏ చెప్తే అది జరిగేది. ఇన్ఫ్యాక్ట్ వెనిజులా సమృద్ధిగా ఉండేదన్నమాట. అక్కడ హ్యూగో చావెజ్ అని చెప్పి ఒక లెఫ్టిస్ట్ భావజాలం ఉన్న ఒక అధ్యక్షుడు వచ్చి వెనిజులాలో వచ్చే లాభాలు ఏదైతే ఆయిల్లో వచ్చే లాభాలు ఉన్నాయో వీటన్నింటిలో ప్రజలకు పంచాలని వెల్ఫేరిస్టిక్ మెజర్స్ చాలా చేశారు. తర్వాత ఆయిల్ ప్రైజెస్, డిమాండ్, సప్లై వీటన్నిటిలో మిస్ మ్యాచ్ వచ్చి ఆయిల్ ప్రైజెస్ సడన్ గా పడిపోయాయి. వెనిజులా ఆల్మోస్ట్ దివాణా తీసింది. అప్పుడు వెనిజులా ఆర్థిక పరంగా కష్టాల్లోకి వెళ్ళిందనమాట. అక్కడ ప్రజలు అలమటించిపోయారు. తినటానికి తినలేని పరిస్థితి అనమాట. ఆ టైంలో చాలా మంది వెనిజులాను వదిలేసి రకరకాల దేశాలకు వెళ్ళిపోయారు. చుట్టుపక్కల ఉన్న చాలా దేశాలు, కొలంబియా కావచ్చు, బ్రెజిల్ కావచ్చు, లాటిన్ అమెరికాలో చాలా దేశాలకు వెళ్ళారు. అంతేకాకుండా అమెరికా కూడా వెళ్ళారు అక్కడి నుంచి అనమాట. దాంతో విపరీతమైన రెఫ్యూజీ క్రైసిస్ కూడా అక్కడ స్టార్ట్ అయిపోయింది. వెనిజులా దేశాన్ని చాలా ఇన్స్టిట్యూషన్స్ నుంచి, గ్రూప్స్ నుంచి కూడా బ్యాన్ చేసేసారనమాట. దాంతో వెనిజులా ఇంకా కష్టాలు పాలైంది. అండ్ వీటన్నిటితో పాటు డొనాల్డ్ ట్రంప్ వెనిజులా పైన కత్తిగట్టారు. వెనిజులా నుంచి చాలా డ్రగ్ ట్రాఫికింగ్ జరుగుతుందని చెప్పి, వెనిజులా నుంచి కొకైన్ కావచ్చు, ఫెంటనిల్ కావచ్చు, ఇవన్నీ కూడా అమెరికాకి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఆరోపణ అనమాట. అయితే డొనాల్డ్ ట్రంప్కి ఏం కావాలి వెనిజులాలో? రెజిమ్ చేంజ్ కావాలా, లేదా వ్యూహాత్మకంగా వెనిజులాలో ఆయిల్ రిజర్వ్స్ ఇంకా కావాలా? కేవలం డ్రగ్స్ విషయంలో ఏదైతే ఫెంటనిల్, కొకైన్ ఉందో ఈ విషయంలోనే డొనాల్డ్ ట్రంప్ కోపంగా ఉన్నారా? అయితే డొనాల్డ్ ట్రంప్ ఈ విధమైన వైఖరి, ఈ అగ్రెసివ్ వైఖరి చాలా తప్పని చాలా దేశాలు ఖండిస్తున్నాయి.